ఆంధ్రప్రదేశ్లో మత్స్యకార భరోసా పథకాన్ని ఏప్రిల్ నుంచి అమల్లోకి తీసుకువస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో తెలిపారు. ఈ పథకం రాష్ట్రంలోని మత్స్యకారులకు ఆర్థిక సహాయం అందించేందుకు రూపొందించింది. ముఖ్యంగా చేపల వేట నిషేధ కాలంలో వారి జీవనోపాధిని కాపాడటం ఈ పథకం లక్ష్యం. ఈ సంవత్సరం అన్నదాత సుఖీభవ పథకంతో పాటు మత్స్యకార భరోసా పథకం కూడా ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి జిల్లాల్లో అధికారులు ప్రక్రియ ప్రారంభించారు. మత్స్యకార కుటుంబాల డేటాను మళ్లీ పరిశీలిస్తున్నారు. ఇది వరకు వైసీపీ ప్రభుత్వం కూడా ఇలాంటి పథకాన్ని అమలు చేసింది. అందువల్ల అధికారుల దగ్గర లబ్ధిదారుల వివరాలు ఉన్నాయి. అయితే కొత్తగా చేరేవారి వివరాలను కూడా లెక్కలోకి తీసుకుంటున్నారు అధికారులు. పథకం ప్రయోజనాలు చూద్దాం. మత్స్యకార భరోసా అంటే మత్స్యకారులకు ఆర్థిక భరోసా కల్పించడం. ఈ పథకం కింద ప్రతి అర్హత కలిగిన మత్స్యకార కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తుంది ప్రభుత్వం. ఇది వేట నిషేధ సమయంలో వారి ఆదాయ నష్టాన్ని భర్తీ చేస్తుంది. అలాగే డీజిల్ సబ్సిడీ కింద లీటర్కి 9 రూపాయల తగ్గింపు కూడా ఇస్తుంది. అందువల్ల మోటార్ పడవల్ని ఉపయోగించే మత్స్యకారులకు డీజిల్ ఖర్చు తగ్గుతుంది. ఈ సహాయం సాంప్రదాయ పడవల వేట చేసే వారికి కూడా వర్తిస్తుంది.